నెలలు నిండకుండా జన్మించిన శిశువుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే వేడుకలను విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథ్తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశువులు ఎదిగే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం అభినందనీయమని మెడికోవర్ యాజమాన్యాన్ని అభినందించారు. ఆసుపత్రి నియోనాటలిస్ట్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది సుమారుగా 15 మిలియన్ల పిల్లలు నెలలు నిండకుండానే పుడుతున్నారని తెలిపారు. నెలలు నిండకుండా పుట్టే పిల్లలు ఇటువంటి పిల్లలు తల్లి నుంచి నేరుగా పొందే పోషణ కోల్పోతారని, తల్లిపాలు తాగలేరని, సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ఇటువంటి పిల్లల్ని ఇంక్యుబేటర్లో ఉంచి వెంటిలేటర్ సహాయంతో వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ విద్యారమ, డాక్టర్ గీతావందన, డాక్టర్ భూలక్ష్మి, డాక్టర్ రాధిక, డాక్టర్ విజయ్, డాక్టర్ మౌనిక, సెంటర్ హెడ్ శ్యామల, ప్రీ మెచ్యూర్ పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. And ఒకసారి పేరెంట్స్ అందరూ కూడా కొంచెం గట్టిగా చెప్పట్లండి. Honor for having Vishwanathan garu as a special guest today to join releasing. So దానికోసం ఒక 5 members చిన్న పిల్లల్ని రెడీయా? బెలూన్స్ ఎందుకు పట్టుకోండి. కుమార్ కేర్ఫుల్ జాగ్రత్త పడుకోండి. బెలూన్స్ కిందకి వస్తే కంగారు పడిపోకండి. ఆ బెలూన్స్. Hello everyone, I am Dr. Sai Sunil Kishore, clinical head as well as chief neonatologist for Medicover Women and Child Hospitals Vizag. So every year November 17th, so it is called World Prematurity Day. So basically ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే టు క్రియేట్ అవేర్నెస్ టు ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అండ్ ఈవెన్ డాక్టర్స్ నర్సెస్ కూడా. సో రిగార్డింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిమెచ్యూర్ బేబీస్ యాజ్ వెల్ యాజ్ ద ఛాలెంజెస్ విచ్ దే ఫేస్, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అండ్ ఆల్సో టు అవాయిడ్ సర్టెన్ మిత్స్. మనకి ప్రిమెచ్యూర్ బేబీస్ అనేటప్పటికీ చాలా అపోహలు ఉంటాయి. వాళ్ళు ఎలా సర్వే అవుతారా అవరా, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ డౌట్స్, అపోహలు ఉంటాయి. సో మనం ప్రిమెచ్యూర్ బేబీస్ని యూజువల్గా ఏంటంటే 37 వీక్స్ కన్నా ముందు పుట్టిన బేబీని ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాము. అయితే వీళ్ళు బాగా తక్కువ వెయిట్తో ఉన్నవాళ్ళు, అంటే ఈవెన్ లెస్ దాన్ 1.5 kg, లెస్ దాన్ 1 kg ఉన్న వాళ్ళకైతే ఐసీయూ కేర్ అవసరం పడుతుంది. అయితే వీళ్ళకి సరైన కేర్ అందిస్తే కనుక, అంటే రైట్ ఫ్రమ్ బర్త్ స్టార్టింగ్ నుంచి రైట్ కేర్ అందిస్తే కనుక దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద లాంగ్ టర్మ్. వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ బాగుంటాయి అండ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో మెయిన్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ వీళ్ళకి కావాలి. ఒకటి ఏంటంటే మనం ట్రీట్ చేస్తున్న హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాళ్ళకి కావాల్సిన ఇంక్యుబేటర్, అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, సో అవి ఉండాలి. అండ్ సెకండ్ ఏంటంటే 24/7 కేర్. మనం 24/7 డాక్టర్స్, నర్సెస్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ యూనిటల్ కేర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తుంటే కనుక చాలామంది ఈవెన్ లెస్ దాన్ 1 kgతో పుట్టిన పిల్లలు, 500, 600, 700 grams పుట్టిన పిల్లలు, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ దే కేమ్ టుడే. సో ద పేరెంట్స్ ఆర్ క్వైట్ హ్యాపీ అండ్ we are also quite happy to see them in the long term. So thank you very much.